అడుగుతారు, అన్నా వద్దనుకున్న పనే పదే పదే చేస్తున్నాను, తరచుగా బలహీన పడిపోతున్నాను అన్న, ఆ పాపం చేయాలని నాకు లేదన్నా, తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నానన్నా, కానీ నేను చేసేస్తున్నానన్నా, అన్న మనసులో అసలు లేదన్నా, ఆ తప్పు చేయకూడదని ఉందన్నా, నేను చేయొద్దని ఉందన్నా, చేయాలని లేదన్నా, కానీ నేను ఎందుకు చేసేస్తున్నానన్నా, ఎందుకు అట్లా అయిపోతుందన్నా, ఎందుకు చేసేస్తున్నాను. నీకు తెలియకుండా ఎట్ట చేస్తాను, అదేందో నాకు తెలియకుండా అయిపోతున్నాడు చెబుతారు. నీకు తెలియకుండా ఎట్ట చేస్తాను, తెలుసు నీకు. దానికి కూడా పరిష్కారం చెప్తా. కొన్ని పాపాలు ఉన్నాయండి, మనం వదిలినా అవి మనం వదలవు, మనం వదులుదాం అనుకున్న అవి మనల్ని వదలవు, మనల్ని పట్టి పీడించే దయ్యాల్లాగా ఉంటాయి అన్నమాట ఆ పాపాలు. ఎన్ని రకాలుగా తిప్పలబడ్డా, ఉపవాసం ఉన్నా జయం రాదు, నిద్ర మేలుకొని నిద్రగాసి ప్రార్థన చేసినా జయం రాదు, అచ్చంగా ప్రార్థనలో ఒక వారం రోజులు గడిపినా జయం రాదు. అసలు ఏందో అర్థం కాదు, ఎందుకని నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను. ఒక నిరాశ వచ్చింది. నాకు చెప్తారు, అన్న ఉపవాసం ఉన్నానన్నా గెలవలేకపోయాను, జాగార ప్రార్థనలో నిద్రలో మేలుకొని మొర్ర పెట్టానన్నా జయం రాలేదన్నా, దేవుణ్ణి ఎంత వేడుకున్నానన్నా ఆ శోధన నుంచి తప్పించాయా అని ఎందో దేవుడు కూడా వదిలేశాడన్నా, ఏందోనన్నా దాన్ని మానుకోలేకపోతున్నాను, ఆ బలహీనతను విడి జయించలేకపోతున్నాను, నాకేందో అయిపోతుందన్నా, ఇక నేను ఎప్పటికీ జయించలేనా. మీరు ఉపవాసం ఉండమన్నారు, ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, నిద్ర మేలుకొని మొర్ర పెట్టమన్నారు, మొర్ర పెట్టాను, డైలీ ప్రార్థన చేయమన్నారు, అసలు అంతకు ముందు కన్నా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు ఆ శోధన పోవటం లేదన్నా. అది ఫలానాదాన్ని నేను చెప్పను, ఫలానాదాన్ని నేను చెప్పను. ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారో మీకు తెలుసు, ఆయనకు తెలుసు, నాకేంటి తెలుసు. కాకపోతే దేవుడు పలికిస్తున్న మాట నేను చెప్తున్నా. ఫలానాదాన్ని నేను చెప్పను, నీకు ఏ విధమైందో అది నీకు తెలుసు. అవి ఆ రహస్య పాపములు ఏవో, ఆ ఇచ్చలేవో, ఆ వాంఛలేవో, ఆ కోరికలేవో, ఆ పరిస్థితులు లేవో, ఆ వ్యసనాలు లేవో, ఆ త్రాగుడు బలహీనత కావచ్చు, గుట్కాల బలహీనత కావచ్చు, కైనీళ్ళ బలహీనత కావచ్చు, బీడీల బలహీనత కావచ్చు, సిగరెట్లు కావచ్చు, లైంగిక ఇచ్చలు కావచ్చు, మనం డిస్టర్బ్ అయ్యే శోధనలు చాలా ఉన్నాయి, వెంటాడుతూ ఉంటాయి, చిక్కుపోతూ ఉన్న పరిస్థితి ఉంటుంది. తప్పించుకోవాలంటే దారి అర్థం కాదు. జనరల్ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోతాయి. ఉపవాస ప్రార్థనలు, మామూలు ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రార్థనలు, అన్నీ జనరల్ ట్రీట్మెంట్స్ అన్నమాట, అన్నీ అయిపోతాయి. అర్థం కాదు ఏం చేయాలా. దానికి కూడా బైబిల్లో పరిష్కారం చెప్పాడు. ఏం చేయాలా అంటే పౌలు మహనీయుడు చెప్పాడు, పాత నిబంధనలో యోసేపు మహనీయుడు కూడా చెప్పాడు. ఎట్లా తప్పించుకోవాలంటే పారిపో అన్నాడు. ఆ శోధన జయించాలంటే ఒక్కటే మార్గం, నువ్వు జంప్ అయిపో అక్కడి నుంచి, అంతే. నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా శోధింపబడే స్థానములో ఉండి దాని మీద నాకు జయమివ్వమంటే కుదరదు. కొంతమంది, సైతానా నన్ను శోధిస్తావా, 10 రోజులు ఉపవాసం ఉన్నా ఇంకేం చేస్తావు నువ్వు నన్ను అని, నువ్వు శోధింపబడే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ వసంతాలు ఆడావనుకో, 10 రోజులు కాదు 10 నెలలు ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా తేడా పడతావు. ఖచ్చితంగా మార్చాలి, ఎస్కేప్ అయిపోవాలి అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది పౌలు మహనీయుడు చెప్పాడు. అన్నిటినీ ఎదిరించి పోరాడండి, ఎదిరించి పోరాడండి, ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి, దురాత్మలను ఎదిరించండి, అన్ని ఎదిరించి పోరాడమన్న పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొన్ని విషయాల్లో జంప్ అయిపోండి అన్నాడు. పారిపోవటము కూడా విజయ రహస్యమే, యుద్ధములో ఒక తంత్రమే. భౌతిక యుద్ధాల్లో పారిపోతే ఓటమి, భౌతికమైన యుద్ధాలలో పోరాడకుండా పారిపోతే ఓటమి. కానీ ఆధ్యాత్మిక యుద్ధములో రివర్స్, పారిపోవటమే జయ జీవితం. పారిపోవటమే గెలుపు, అంతే.
రివర్స్. ఎట్లా గెలుపైద్ది? ఫర్ ఎగ్జాంపుల్, యోసేపుని మీరు తీసుకోండి. ఆమె లైంగిక ఇచ్చ చేత శోధింపబడుతున్న స్త్రీ. ఆయనను అప్పటికి పలుమార్లు విసిగించింది. ఆ రోజు పక్కా స్కెచ్ గీసింది, స్కెచ్లో పడ్డాడు. ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి కాబట్టి యెహోవా ఆయనకు తోడై ఉన్నాడు. ఎవరికి? యోసేపుకి. ఇంత గొప్ప వ్యక్తి, అవునా? ఇప్పుడు యోసేపు ఆయన్ని శోధించినప్పుడు పారిపోయాడా? అక్కడే ఉన్నాడా? పారిపోయాడు, అక్కడే ఉన్నాడా? మరి ఇప్పుడు యోసేపు నిగ్రహం గలవాడా కాదా? పట్టుదల కలిగినోడా కాదా? చెప్పండి. నిగ్రహం కలిగినోడా కాదా? నిగ్రహం కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. నిగ్రహం గలవాడే అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. గొప్పోడు, మహానుభావుడు. ఓరు చెప్పారు? నాకు తెలుసురా నువ్వు చెయ్యెత్తిస్తావు మళ్ళీ బుక్ చేస్తావని. ఓరు చెప్పారు నిగ్రహం గల్లోడని? నిగ్రహం గల్లవాడని తనను తాను అనుకున్నట్టయితే పారిపోడు. అక్కడే ఉండి ఆమె టచ్ చేస్తుంది అనుకుంటా అక్కడే ఉండేవాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నిగ్రహం గల్లోడైతే. కానీ లేడాడ, జంప్ అయిపోయాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తానెంత బలహీనుడో తనకు తెలుసు. దేవుడు తనకు తోడై ఉన్నాడని కూడా తెలుసు. అదే టైంలో తన వయస్సు, తన స్థితి, తన దేహంలో ఉన్న పాపం అది ఎంత బలీయంగా మనిషిని శోధిస్తుందో తెలుసో యోసేపుకి. అందుకే ఇప్పుడు ఏంటి దేవుడిచ్చిన ఆలోచన ఏంటి అంటే, ప్రభువా నిగ్రహం శక్తి నీ ప్రభువా, నిగ్రహం శక్తి నీ ప్రభువా, ఓర్పు నీ ప్రభువా, సహనమీ ప్రభువా, అయ్యా తట్టుకునే శక్తి నీ ప్రభువా, యవనేచ్చల్ని అణిచివే ప్రభువా అని ఇన్ని దేవుడికి చేస్తే దేవుడు అంటాడు, ఇంత సరుకు అవసరమా, నువ్వు ముందు అక్కడి నుంచి పోరా అంటాడు. ఇన్ని ఎందుకు నీ గోల? పక్కకు పోక ముందు అక్కడ పక్కకు పో. అంతేనా ప్రభు? ఏం అవసరం లేదు, ముందు పోవాయా పక్కకి. అరే అక్కడే కూర్చొని కొంతమంది ఏమంటారు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించుము. పరలోక ప్రార్థన చేయండి, అందరూ కలిసి పరలోక ప్రార్థన చేయండి తొందరగా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక. చేయండి. నోటు కొనుక్కుంటున్నారు, ఏం పెద్దగా చేయండి. అసలు మీరు మొదలు పెట్టినట్టు అర్థం కాలేదు, చేసి ముగించినట్టు కూడా అర్థం కాలేదు. పెద్దగా చేయండి అమ్మ. తగాదులు బాగానే ఆడతారుగా. కొంతమందిని చూస్తుంటాను నేను, అస్సలు చర్చిలో అన్నయ్య అంటుంటారు. ఒక్కొక్క అమ్మ కనపడుతుంటుంది నాకు రోడ్డు మీద, అని. ఈ మనిషి అయినా ఆ మనిషి అయినా అట్లా. ఇవన్నీ ఎప్పుడు చూస్తావు అన్నయ్య నువ్వు అంటే, చిన్న గుడిసి దగ్గర నుంచి చేసుకుంటూ వచ్చే సేవ. అందరి మెంటాలిటీ తెలుసు. ఒక్కొక్క అక్క దగ్గరికి, అక్క మనం నువ్వు ఆగయ్యా, నువ్వు ఆగు అక్క, మనం పెద్ద సాక్ష్యం. అయ్యా ఆగు ఆగు, ఒక్కొక్క దానికి నువ్వు ఆగయ్యా. ఏదనుకున్నా మరి, ఎన్ని బాధలు పడి వచ్చాం తెలుసు. కాబట్టి నోరు తెరవండి అమ్మా. పరలోక ప్రార్థన చేయండి కదా గట్టిగా, పెద్దగా చేయండి. వీళ్ళన్నా చేస్తారని వీళ్ళు కూడా చేయట్లే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం భూమి అందును మాకు కావాల్సిన అనుదిన ఆహారం మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలోనికి తేక. ఎట తప్పిస్తాడు? నువ్వు పోయి వాడు నేను శోధించే దగ్గర పోయి కూర్చొని అనుకుంటా సైతాన్ మొహం వేసుకొని నువ్వు పోయి పనికి మాలిన వ్యవహారాలన్నీ చేసుకుంటా నన్ను అక్కడి నుంచి శోధన నుంచి తప్పించంటే క్రేన్ ఒకటి తీసుకొచ్చి నీకు తగిలిచ్చి ఇక లేపాలి అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం కలుగును కాక.
నువ్వు పనికి మళ్ళీ మీటిల్ ఎటు పక్క నుంచో వాడు నిన్ను శోధించే ఛాన్స్ ఉందో ఆ డోర్ క్లోజ్ చేసే.